నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉండదు. ఆ కళ్ళేం చెప్తున్నాయో ఎవరికీ అర్థం కాదు. ఆ మైండ్లో ఏముందో ఎప్పటికీ తెలియదు. ఇప్పుడేం చేస్తాడో ఊహకందదు. ఫలితం వచ్చిన తర్వాత కానీ లెక్క తేలదు. ఎదురొచ్చిన వాడినల్లా వేసేయడమే ఆయన టార్గెట్. పుతిన్ ఖాతాలో అనుమానాస్పద మరణాలకు లెక్కాపత్రం లేకుండా పోతోందా? ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్య శంఖం పలికించు రష్యా అని మహాకవి అంటే ఇప్పుడు చంపించు రష్యా అనే పరిస్థితి కనిపిస్తోంది. ఆ రేంజ్లో అనుమానాస్పద మరణాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ విధానాల్ని, పుతిన్ని విమర్శించిన వాళ్ళు, ప్రత్యర్థులు హఠాత్తుగా చనిపోతున్నారు. కొద్ది కాలంలోనే దాదాపు 40 మందికి హై ప్రొఫైల్ వ్యక్తులు చనిపోయారంటే రష్యా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లేటెస్ట్గా విపక్ష నేత నావల్నీ మరణం తర్వాత దీనిపై చర్చ మరింత పెరిగింది. వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు మరోసారి వార్తల్లోకొచ్చారు. తనని వ్యతిరేకించిన వారిని పుతిన్ ఏ స్థాయిలో అణగదొక్కుతాడో ప్రపంచమంతా కథలు కథలుగా చెప్పుకుంటుంది. ఇప్పుడు రష్యా ప్రతిపక్ష నేత వంతొచ్చింది. పుతిన్ విధానాలు, నిర్ణయాలపై విమర్శలు చేసే రష్యా పత్రిక నేత అలెక్సీ నావల్నీ జైల్లో చనిపోవడం తీవ్ర కలకలం రేపుతుంది. తీవ్ర అస్వస్థతకు గురైన నావల్నీ ప్రాణాలు కోల్పోయినట్లు జైలు అధికారులు వెల్లడించారు. వచ్చే నెలలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ప్రతిపక్ష నేత పుతిన్ ప్రత్యర్థి జైల్లో చనిపోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలో అలెక్సీ నావల్నీ చనిపోయినట్లు రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ ప్రకటించింది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న అలెక్సీ నావల్నీ చనిపోవడానికి కొద్దిసేపు ముందు వాకింగ్ చేశారని, వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఆయన అస్వస్థతకు గురైనట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. వెంటనే స్పృహ కోల్పోయినట్లు తెలిపాయి. దీంతో అత్యవసరంగా డాక్టర్లను రప్పించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదని జైలు అధికారులు వెల్లడించారు. వివిధ కేసుల్లో దోషిగా తేలి శిక్ష పడిన అలెక్సీ నావల్నీ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఆయనను గత 3 ఏళ్లుగా రష్యా రాజధాని మాస్కోకు 150 మైళ్ల దూరంలో ఉన్న జైలులో ఉంచారు. అయితే కొన్నేళ్ల క్రితం ఆయన జైలు నుంచి అదృశ్యమైనట్లు వార్తలొచ్చాయి. జైలు గదిలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారని, ఆ తర్వాత నుంచి కనిపించడం లేదంటూ ఆయన తరపు లాయర్లు వెల్లడించారు. ఆ తర్వాత వారం రోజులకే ఆచూకీ దొరికినట్లు అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి. రష్యాలో అవినీతి వ్యతిరేక ఫౌండేషన్ స్థాపించిన అలెక్సీ నావల్నీ పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించే బలమైన గొంతుకగా పేరు తెచ్చుకున్నారు. రష్యాలోని ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టడంతో పాటు గత ఎన్నికల్లో పుతిన్పై పోటీకి దిగి దేశవ్యాప్తంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. 2020 ఆగస్టులో సైబీరియా పర్యటన ముగించుకొని తిరిగొస్తుండగా నెర్వేజెంట్ దాడికి గురయ్యారు. ఆ విష ప్రయోగం వెనుక పుతిన్ హస్తముందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. రష్యాకే ప్రత్యేకమైన ఆ ప్రాణాంతక రసాయనాన్ని లోదుస్తులపై చల్లినట్టు తర్వాత తేలిందే. నాడీ మండలాన్ని నేరుగా దెబ్బతీసే నోవిచోక్ ప్రభావానికి విమానంలోనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అనుయాయులు వెంటనే జర్మనీకి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. కోలుకున్న తర్వాత 2021 జనవరిలో రష్యాకు చేరుకున్నారు. కానీ ఎయిర్పోర్ట్లోనే నావల్నీని రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు. నిధుల దుర్వినియోగం సహా పలు ఆరోపణలతో నావల్నీని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయనను కోర్టులో హాజరుపరచగా వివిధ కేసుల్లో దోషిగా తేలడంతో 19 ఏళ్ల జైలు శిక్ష విధించారు. రష్యాలో రాజకీయ ప్రత్యర్థులు తమ అంతర్గత గొడవల్లో కనుమరుగు కావడమో, లేదా జైలు పాలు కావడమో, లేదా ప్రవాసం వెళ్లిపోవడమో, లేదా ఇలా మృత్యువాత పడటం సర్వసాధారణమేనని అనేక ఉదాహరణలు చెప్తాయి. నావల్నీ గురువారం వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో జడ్జితో నవ్వుతూ మాట్లాడిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నావల్నీ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహావేశాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన తనను ఆశ్చర్యపరచలేదన్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. పుతిన్ విధానాల్లోని లోపాలు, హింస, అవినీతికి వ్యతిరేకంగా నావల్నీ ధైర్యంగా గలం వినిపించారు. ఆయన మృతికి పుతినే బాధ్యుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రతిపక్ష నేతను పుతినే చంపించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. నావల్నీ మరణం పుతిన్ పాలన ఎలాంటిదో స్పష్టం చేస్తుందని జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ అన్నారు. నావల్నీని క్రెమ్లిన్ దారుణంగా హత్య చేసిందని లాట్వియన్ ప్రెసిడెంట్ ఎడ్గార్ రింకేవిక్స్ ట్వీట్ చేశారు. వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారుడు జెక్ సుల్లివన్ ఇదొక భయంకరమైన విషాదమన్నారు. అటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా దీనిపై స్పందించారు. రష్యా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడేవారిని అణిచివేసేందుకు పుతిన్ ఎంతకు తెగిస్తారో ఈ ఘటన తెలియజేస్తుందన్నారు. రష్యాలో స్వేచ్ఛా గళాలపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మండిపడ్డారు. సొంత ప్రజల అసమ్మతి పుతిన్ను విపరీతంగా వణికిస్తుందని మరోసారి రుజువైందని EU కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డర్ లియన్ అన్నారు. పుతిన్ ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందని ప్రపంచ మాజీ చెస్ ఛాంపియన్, రష్యా విపక్ష నేత గారీ కాస్పరోవ్ తదితరులు దుమ్మెత్తిపోశారు.
మరోపక్క నావల్నీ మరణ వార్తలపై ఆయన భార్య యులియా నావల్నియా అనుమానం వ్యక్తం చేశారు. పుతిన్, ఆయన అనుచరులు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. దేశానికి, తన కుటుంబానికి చేసిన అన్యాయానికి పుతిన్, ఆయన పరివారం బాధ్యత వహించాలన్నారు. మాస్కో శివారు ప్రాంతమైన బుటిన్లో జన్మించిన నావల్నీ మాస్కోలో లా డిగ్రీ అనంతరం విదేశాల్లో పై చదువులు పూర్తి చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం ద్వారా పుతిన్ వ్యతిరేకునిగా తెరపైకొచ్చారు. రష్యా చమురు, గ్యాస్ కంపెనీల్లో వాటిలోని విచ్చలవిడి అవినీతిని బయటపెట్టారు. 2008 నుంచి ఆయన పేరు క్రమంగా రష్యా అంతటా పాకింది. దాంతో 2012లో అరెస్టుల పర్వం మొదలైంది. 2014లో ఆశ్చర్యకరంగా జైలు నుంచి విడుదల చేయడంతో మాస్కో మేయర్ ఎన్నికల బరిలో దిగారు. ప్రచార మార్గాలన్నింటినీ మూసేసిన పుతిన్ బలపరిచిన అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వడంతో నావల్నీ పేరు మారుమ్రోగిపోయింది. దాంతో ప్రభుత్వం మళ్లీ అరెస్టుల పర్వానికి తెరతీసింది. 2018లో పుతిన్కు వ్యతిరేకంగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయనపై అనర్హత వేటు వేయడం ద్వారా అడ్డుకున్నారు. వచ్చే నెలలో రష్యాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇటుపక్క నావల్నీకి పాపులారిటీ రోజురోజుకి పెరుగుతుంది. సోషల్ మీడియాలో పుతిన్ వ్యతిరేక ప్రచారం హోరెత్తుతుంది. దేశ విదేశాల్లోని పుతిన్ ఆస్తుల చిట్టాల ఫోటోలు, వీడియోలతో సహా బయటపెడుతూ వస్తున్నారు. వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షలాది లైకులు వచ్చిపడుతున్నాయి. పుతిన్పై పోరులో వెనకాడని నావల్నీని పోలార్ వోల్స్ కాలనీగా పేరున్న కార్సైకే 3 పీనల్ కాలనీ జైలుకి 2023 చివర్లో తరలించారు. రష్యాలోని ఈ జైలును అత్యంత కఠినమైన వాటిల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడి ఖైదీల్లో చాలా మంది తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారు. ఇదే జైలులో నావల్నీ మరణించారు. విమర్శిస్తే ఒప్పుకోడు, ఎదురు చెప్పిన వాడిని వదిలిపెట్టడు, ఉన్నట్టుండి నేల కూలుతారు. విమానాలు పేలిపోతాయి. రష్యాలో స్విచ్ చేస్తే ఒడిశాలో శవమవుతారు. ఆకాశం నుండి విమానాలు పిట్టల్లా రాలిపోతాయి. ఒంటి స్తంభం మేడపై దాక్కున్నా కాపాడేవాళ్ళు ఉండరు. అయితే చావు, లేదంటే జైలు. ఏదో ఒకటి మాత్రం ఖాయం. పుతిన్ పాలనలో అసలేం జరుగుతోంది? పుతిన్ని ఎదిరిస్తే ఎంతటి వారైనా ఖతమే. ఉన్నట్టుండి చనిపోవాల్సిందే. అంతా నార్మల్గా ఉన్నట్టే ఉంటుంది. కానీ ఏ దిక్కు నుండో చావు వెంటాడుతూనే ఉంటుంది. క్షణాల్లో మింగేస్తుంది. పీల్చే గాలి చంపేస్తుంది. తాగే నీరు, తినే తిండి కూడా ప్రాణాంతకమే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రష్యాలో చావు మేళం మోగుతుంది. ఒకరిద్దరు కాదు, 10ల సంఖ్యలో చనిపోతున్నారు. వాళ్ళంతా మామూలు మనుషులు కూడా కాదు. వేల కోట్లకు పడగలెత్తిన వాళ్ళు, ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నవాళ్ళు, ప్రతిపక్ష నేతలు, బడా పారిశ్రామికవేత్తలు, ఏ రకంగా చూసినా రష్యాలో అత్యంత కీలకమైన వ్యక్తులు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన శత్రువులను అంత సులువుగా విడిచిపెట్టారనేది ప్రపంచమంతా అనుకునే మాట. రష్యాలో 2 దశాబ్దాలుగా విపక్ష నేతలు, పుతిన్ విమర్శకులు, వ్యతిరేకులు నిర్బంధం పాలవడం, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం సాధారణంగా మారింది. లేటెస్ట్గా ప్రతిపక్ష నేత మాత్రమే కాదు, గతంలో చాలా మంది ప్రముఖులు ఇదే తీరులో చనిపోయారు. టీ తాగి ఒకరు మరణించారు. అపార్ట్మెంట్లోని కిటికీలో నుంచి కింద పడి మరొకరు చనిపోయారు. విమానంలో ప్రయాణిస్తూ అనారోగ్యం పాలైన వారు ఇంకొకరు. విమానం పేలిపోయి ఒకరు, దుండగుల కాల్పుల్లో మరొకరు. ఇలా అన్నీ అనుమానాస్పద మరణాలే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ప్రశ్నించిన వారి మరణాలన్నీ మిస్టరీనే. 25 ఏళ్ల పుతిన్ రాజకీయ ప్రస్థానంలో ఎదురు తిరిగిన ఏ ఒక్కరిని ఆయన వదిలిపెట్టలేదని ఆయన ప్రత్యర్థులు అంటూ ఉంటారు. వారి వాదనలకు బలం చేకూరుస్తూ ఇప్పుడు ప్రతిపక్ష నేత నావల్నీ చనిపోయారు. కొద్ది రోజుల క్రితమే పుతిన్పై తిరుగుబాటు చేసిన రష్యా ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ మృతి మిస్టరీగా మిగిలిపోయింది. ప్రిగోజిన్ 2023 ఆగస్టులో విమాన ప్రమాదంలో మరణించాడు. 62 ఏళ్ల యెవ్గెనీ ప్రిగోజిన్ మాస్కో నుంచి సెయింట్ పీటర్స్బర్గ్కు ప్రైవేట్ జెట్ విమానంలో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విమానంలోని మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి 30 సెకండ్ల ముందు వరకు ఈ విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తలేదు. చివరి క్షణాల్లో ఆ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రిగోజిన్ పుతిన్ కుట్రలకు బలయ్యారని వ్లాదిమిర్ ఖాతాలో ఇటువంటి ఎన్నో మిస్టరీ మరణాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతకుముందు విపక్ష నేత బోరిస్ నెమ్సోవ్ను 2015లో పుతిన్ అధికార నివాసం క్రెమ్లిన్ ప్రాసాదానికి కూతవేటు దూరంలోనే కాల్చి చంపారు. ఈ కేసులో 5గురికి శిక్ష పడినప్పటికీ వీరి వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు. నెమ్సోవ్ మంచి వక్త. పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించడమే కాక ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహించేవారు.
రష్యా ప్రతిపక్ష నేతల్లో ఒకరైన వ్లాదిమిర్ కారాముర్జాకు 2023 ఏప్రిల్లో సుదీర్ఘంగా 23 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ జైలు శిక్షను కేవలం రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను దేశద్రోహం కేసులో విధించారు. కారాముర్జాపై 2015, 2017లో 2 సార్లు విషప్రయోగం జరిగింది. విషప్రయోగం నుంచి కోలుకున్న అతనిపై రాజద్రోహం అభియోగాలు మోపి జైల్లో పెట్టారు. ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడి మీద విమర్శలు చేసినందుకుగాను మరో ప్రతిపక్ష నేత ఇల్యా యాషిన్కు 2022 డిసెంబర్లో 8.5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. తాజాగా జైల్లో మరణించిన నావల్నీ అనుచరుడు లిలియా చన్యాషేవాకు 2023లో 7.5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. పుతిన్ను విమర్శించి దేశ బహిష్కరణకు గురైన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఆయిల్ రంగంలో వ్యాపార దిగ్గజం మిఖాలీ 10 ఏళ్ల జైలు శిక్ష తర్వాత లండన్ వెళ్లిపోయారు. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత విమర్శలు గుప్పించిన వారందరూ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుతిన్కు వ్యతిరేకంగా వార్తలు రాసిన ఇండిపెండెంట్ మీడియా జర్నలిస్టులపై చాలా మంది మీద ఫారెన్ ఏజెంట్లుగా ముద్ర వేశారు. జర్నలిస్ట్ అన్నా 2006లో కిటికీ నుంచి కిందపడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరో జర్నలిస్ట్ యురి 2003లో అనారోగ్యానికి గురై మరణించారు. జర్నలిస్ట్ అన్నా మరణంపై విచారిస్తున్న మాజీ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అలెగ్జాండర్ లిట్వినెంకోపై 2006లో విష ప్రయోగం జరిగింది. ఆయన తాగిన టీలో పోలోనియం 210 అనే రేడియో ధార్మిక పదార్థాలను గుర్తించారు. 2022లో భారత్లోని రాయ్గఢ్లోని ఒక హోటల్లో రష్యా ఎంపీ పావెల్ ఆంటో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ప్రభుత్వంపై విమర్శలు చేసి అకాల మరణం పాలైన రష్యా కుబేరుల జాబితా చాలా పెద్దది. 2022లోనే రష్యాలో 22 మంది రష్యన్ ప్రముఖులు చనిపోయారు. వీరిలో కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వీరందరి మరణాలకు పుతిన్ కారణమని అనేక కథనాలు రష్యాలో నడుస్తున్నాయి. లేటెస్ట్ గా చనిపోయిన నావల్నీ మాత్రం పుతిన్ను గట్టిగా సవాల్ చేస్తూ గట్టి ప్రత్యర్థిగా ఎదుగుతూ వచ్చారు. సోషల్ మీడియాను, స్వతంత్ర మీడియాను సమర్థంగా వాడుకుంటూ పుతిన్కి చెమటలు పట్టించారు. భౌతిక దాడులు, హత్యాయత్నాలను ఏమాత్రం లెక్క చేయని తీరు ఆయనకు అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించి పెట్టింది. అంతలో జైల్లోనే ఆయన అనుమానాస్పదంగా మరణించడంతో ఇది కూడా పుతిన్ ఖాతాలోకే చేరింది. మనిషన్న వాడికి చావు సహజమేగా అనుకోవచ్చు. కానీ ఈ చావులు అలాంటివి కావు. చావుల్లోకెల్లా చిత్రమైన చావులు. ఇంత అనుమానాస్పదంగా ఉండే మరణాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవేమో. ఈ మరణాలన్నీ విడిగా చూస్తే సహజ మరణాలే అనిపిస్తాయి. కానీ కాస్త దృష్టి పెడితే వీటన్నింటినీ కలిపే కామన్ రీజన్ అర్థమవుతుంది. రీజన్ కళ్ళ ముందే ఉన్నా మిస్టరీగానే ఎందుకు మిగులుతున్నాయో తెలుస్తుంది. వీటిలో కొన్ని హత్యలని చెప్పుకుంటారు, మరికొన్ని ఆత్మహత్యలే అని నమ్మేస్తూ ఉంటారు. అన్నింటి వెనుక ఆ చావుకి కారణం ఏంటనే సమాధానం లేని ప్రశ్న మాత్రం ఒకటి మిగిలిపోతుంది. చనిపోయిన అందరిలోనూ కామన్గా ఉండే విషయం ఏంటంటే పుతిన్ను విమర్శించడమో, లేక పుతిన్కి వ్యతిరేకంగా ఏమైనా కామెంట్స్ చేయడమో, లేక రష్యా ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేయడమో. ఇలాంటి వాళ్ళు గత 2 ఏళ్లలో 10ల సంఖ్యలో చనిపోయారు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిన మరణాలేనా, లేక స్కెచ్ చేసి లేపేస్తున్నారా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇవాల్టి వరకు బాగా తిరిగిన వాళ్ళు రేపు అదృశ్యమవుతున్నారు. అనుకోని రోగంతో ఆసుపత్రి పాలై అట్టుంచటే శ్మశానానికి వెళుతున్నారు. జీవితకాలం అధ్యక్షుడిగా ఉండడానికి సిద్ధమైన పుతిన్ తనకు ఎదురు లేకుండా చేసుకుంటున్నాడా? నోరెత్తిన వాళ్లను అడ్రస్ లేకుండా చేస్తున్నాడా? ఈ మరణాల మిస్టరీ వీడే అవకాశం ఉందా? పుతిన్ని చూసిన వాళ్ళెవ్వరైనా అయోమయపడతారు. నవ్వో కోపమో తెలియక కంగారు పడతారు. మనసులో ఏముందో తెలియదు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే తానే రాజు, తానే మంత్రి. ఆటా వేట తనవే కావాలనే కలల బేహరి పుతిన్. మన ప్రధాని చాయ్ వాలా నుండి ప్రధానిగా మారితే ఆయన టాక్సీ వాలా నుండి దేశాధినేత అయ్యారు. ఇదొక్కటే అయితే ఆయన ప్రత్యేకత ఏముంది? 6 పదులు దాటిన వయసులో యువకులతో పోటీ పడే ఫిట్నెస్, ఏ దేశాధినేతకు లేనంత అడ్వెంచరస్ స్కిల్స్ ఆయన సొంతం. పులిపిల్లలతో ఆటలాడతాడు, సబ్మెరైన్ లోతుల్లోకి దిగుతాడు, మార్షల్ ఆర్ట్స్లో మెరిసిపోతాడు. తాను డేరింగ్, డాషింగ్, డైనమిక్ ప్రెసిడెంట్నని అనేక సార్లు రుజువు చేసుకున్నారు. రష్యా అనే పేరులోనే కొందరికి ఉత్సాహంతో కూడిన వైబ్రేషన్ వినిపిస్తుంది. మరికొన్ని దేశాలకు ముఖం చిట్లించే శత్రుత్వ భావం మొదలవుతుంది. రెస్పాన్స్ ఏదైనా రష్యా ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన దేశమనేది మాత్రం నిజం. అలనాటి విప్లవ కాలం నుండి దశాబ్దాల పాటు తిరుగులేని సోవియట్ ఆధిపత్యం తర్వాత ఇప్పుడు కుప్పకూలిన స్వప్న శకలాలను దాటుకుని మళ్లీ పాత వెలుగులకు పయనిస్తున్న రష్యా అంటే అగ్రరాజ్యం అమెరికాకి ఎప్పుడైనా ఒక సవాలే.
అలాంటి దేశాన్ని 2 దశాబ్దాలకు పైగా నడిపిస్తున్న నాయకుడు పుతిన్. అన్ని దేశాలకు ప్రధానులు, అధ్యక్షులుంటారు. వాళ్ళు ఆ దేశాలకే తురుంఖాన్లు. కానీ పుతిన్ ప్రపంచానికే తురుంఖాన్ అనేలా ఉంటాడు. ఈ మాట అతిశయోక్తి కాదని 2 దశాబ్దాల రష్యా గమనాన్ని, పుతిన్ పనితీరుని గమనించిన వారికి అర్థమయ్యే విషయం. నిజానికి సోవియట్ పతనం తర్వాత రష్యా పనైపోయిందని ప్రపంచం భావించింది. కానీ ఆ దేశం ఆర్థికంగా ఎంత దెబ్బతిన్నా, అగ్రరాజ్యం స్టేటస్ పోగొట్టుకున్నా రష్యా పలుకుబడి ఏమాత్రం పడిపోకుండా చేసిన ఘనత పుతిన్దే. 2 దశాబ్దాలకు పైగా రష్యాలో అధికారం ఆయన గుప్పిట్లోనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ఎవరైనా సరే పూటకోసారి తలుచుకోకుండా ఉండలేని వ్యక్తి పుతిన్. ఆఖరికి అమెరికా అధ్యక్ష ఎన్నికలను కూడా పుతిన్ ప్రభావితం చేయగలిగారని అమెరికన్లు కూడా భావిస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. డెమోక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్ పుతిన్ను అస్సలు నమ్మడానికి వీల్లేని వ్యక్తి అని ఓపెన్గానే అనే విషయం. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఓటమికి ఒక రకంగా పుతినే కారణమనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దేశ అధ్యక్షుడంటే వయసుడిగిపోయి బాడీగార్డ్ల సాయంతో పడుతూ లేస్తూ ఉండేవాళ్లే మనకు తెలుసు. కూచుంటే లేవలేని, లేస్తే నడవలేని నేతల్ని చూసే ప్రపంచానికి పుతిన్ లాంటి వ్యక్తి దేశ అధ్యక్షుడిగా ఉండటం ఓ వండర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు అందరికీ భిన్నంగా నిలుస్తూ వస్తున్నాడు. తాను డేరింగ్, డాషింగ్, డైనమిక్ అని సందర్భం వచ్చిన ప్రతిసారి నిరూపిస్తూ ఉంటాడు. రష్యా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలో ఏజెంట్గా పనిచేసిన తర్వాత పుతిన్ దేశ అధ్యక్షుడయ్యాడు. ఆఫీస్లో బిజీగా ఉన్నా వీలున్నప్పుడల్లా స్టంట్ మ్యాన్గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాడు పుతిన్. 6 వయసులోనూ అడ్వెంచర్లతో తనలో సత్తా తగ్గలేదని అనేకసార్లు నిరూపించాడు పుతిన్. రష్యా అధ్యక్షుడిగా అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఏజెంట్గా ఉన్నప్పుడు అభ్యసించిన విద్యలన్నింటినీ ప్రదర్శిస్తూ ఉంటాడు. హంటింగ్, హార్స్ రైడింగ్, గ్లైడింగ్, స్విమ్మింగ్, జూడో ఫైటింగ్, చివరకు బాక్సింగ్ రింగ్లోనూ ఎరగదీసే సత్తా పుతిన్ సొంతం. ఆఖరికి సబ్మెరైన్లో దిగి సముద్రపు లోతుల్లోకి వెళ్లే సాహసం కూడా చేశాడు పుతిన్. పులిని పట్టుకున్న ఫోటోలు, మార్షల్ ఆర్ట్స్ చేస్తూ చేపల వేటలో ఉన్న పుతిన్ ఫోటోలు తరచూ మీడియాలో వస్తూ ఉంటాయి. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇది ప్రపంచంలో ఏ ఇతర దేశ అధ్యక్షుడి విషయంలోనూ జరగని అంశాలు. రాజకీయాలు, వ్యూహాలు, ఆధిపత్యం కోసం ఎత్తులే కాదు, ఫిట్నెస్, ఆహ్లాదకర సమయాలే కాదు, అనుమానాస్పద మరణాలు కూడా పుతిన్ డైరీలో భాగమే. ఇప్పుడు రష్యాను, పుతిన్ను విడదీసి చూడలేం. అంతేకాదు, ప్రపంచ దేశాల గమనాన్ని మలుపు తిప్పే శక్తి ఉన్న నేతగా పుతిన్ ఎదిగి చాలా ఏళ్లైంది. సోవియట్ యూనియన్ పతనం 20వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాలలో అత్యంత ఘోరమైన విషాదంగా భావించే పుతిన్, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో గత 1000 సంవత్సరాలలో నిర్మించుకున్నవన్నీ మేం కోల్పోయామని భావిస్తారు. ఈ నష్టాన్ని పూడ్చడమే లక్ష్యంగా పెట్టుకున్న పుతిన్ 2000వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రష్యాను ప్రపంచ శక్తిగా పునర్నిర్మించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అమెరికా, నాటో మిత్రదేశాల చేతిలో అవమానాలు ఎదుర్కొన్న రష్యాకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టాలనే దిశగా పుతిన్ అడుగులు వేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పుతిన్ తనను తాను రష్యా రక్షకుడిగా భావిస్తారు. 1990లలో విఫలమైన ప్రజాస్వామ్య ప్రక్రియ, తరువాత రష్యా పతనం, దివాలా తీసిన కాలంలో వచ్చిన పుతిన్ రష్యాను రక్షించారని భావించడంలో ఆశ్చర్యం లేదు. అంతర్జాతీయ రాజకీయాలలో మళ్లీ రష్యాను కీలక దేశంగా, వ్యూహాత్మక పాత్రకు తిరిగి తీసుకురావటంలో పుతిన్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఓ సాధారణ కుటుంబం నుండి వచ్చి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా దేశాధినేతగా ఎదిగిన పుతిన్ ఇప్పుడు అనుసరించే విధానాలపై విమర్శలు అనేకం. పుతిన్ 2 దశాబ్దాలుగా రష్యాను ఏలుతున్నా దేశం ఆర్థికంగా గొప్ప ప్రగతి ఏం సాధించలేదనే ఆరోపణలున్నాయి. అపారమైన సహజ వనరులు, పారిశ్రామిక పునాది ఉండి కూడా అభివృద్ధి పథంలో నడిపించలేదనే వాదనలున్నాయి. రష్యాకు చమురు అమ్మకాలే దేశానికి ప్రధాన ఆదాయ వనరు. ఇప్పుడు రష్యా కమ్యూనిస్టు దేశము కాదు, ఇటు పెట్టుబడిదారీ మార్కెట్ వ్యవస్థలో కీలక దేశం కూడా కాదు. అయినా అగ్రరాజ్యాన్ని ఉలిక్కిపడేలా చేయటంలో పుతిన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సోవియట్కు చెక్ పెట్టాలనేదే అమెరికా లక్ష్యం. దీనికోసం అవసరమైన అన్ని ఎత్తులు వేస్తూనే ఉంటుంది. కానీ పుతిన్ ఎంత నష్టం జరిగినా రష్యా ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి దేనికైనా రెడీ అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఒకప్పుడు గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అని రాసుకున్న వాళ్ళంతా ఇప్పుడు చంపించు రష్యా అనుకునే పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. ఇప్పుడు రష్యాలో కనిపించే మరణాలు దేనికవి విడిగా చూస్తే యాక్సిడెంటల్గా కనిపిస్తాయి. కానీ ఇక్కడ స్పష్టంగా కనిపించే అంశం ఒక్కటే, చనిపోతున్న వారంతా పుతిన్ని వ్యతిరేకించేవాళ్లే. ప్రత్యర్థులే లేకుండా చేసుకునే ప్రయత్నంలో పుతిన్ ఎంత దారుణానికైనా వెనుకాడటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.